చేయబోతున్నారు? రాగి ఇడియప్పం. ఓకేనండి, మరి రాగి ఇడియప్పం తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. రాగి పిండి 1 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కొబ్బరి పాలు 1 కప్పు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నల్లుప్పు 1 టీ స్పూన్, ఖర్జూరం 2 కప్పులు, చింతపండు తగినంత, బెల్లం 1/2 కప్పు, కారం తగినంత. స్టార్ట్. 1/2 కప్ కోకోనట్ మిల్క్ వేద్దాం అండి. పొయ్యి వెలిగించుకుని వాటర్ కావాలి. 1/2 కప్పు కోకోనట్ మిల్క్ అండ్ 1/2 కప్ వాటర్ వేసి ఈ లోపు మనం ఈ పిండి కలుపుకుందాం. కలపండి. రాగి పిండి 1 కప్పు, 1/2 కప్పు బియ్య పిండి అండ్ సాల్ట్. సో ఈ పాలు మరగాలండి. కొంచెం ఇంకొంచెం నీళ్ళు పోయచ్చు. ఓకే, పాలు ఎంతవరకు వచ్చాయి? పాలు మరిగాయండి. ఇప్పుడు మనం ఈ పౌడర్ వేసుకుంటూ ఓకే నెయ్యి కూడా వేస్తున్నారు అందులోనే? అవునండి. ఇప్పుడు చివరిగా నెయ్యి వేసి కలిపేస్తే అంటుకోకుండా వస్తుంది నీట్గా. అయిపోయింది. ఇప్పుడు ఇలాగ ఉడకపెట్టిన దాన్ని ఒక కవర్లోకి తీసుకుంటే మనం కవర్లోకి ఎందుకు తీసుకోవడం అంటే ఇది వేడి మీద మనం గిద్దల వేసి పిండలేము. ఇది చక్రాల గిద్దల వేసి పిండాలి. ఇప్పుడు అదేంటంటే వేడిగా ఉండడం వల్ల చేయడం కష్టం, పిండడం. అది వేడిపోతే మళ్ళీ బిగుసిపోయిందంటే దిగదు దాంట్లో నుంచి. అందుకని టిప్ అండి, ఇది చాలా కేర్ఫుల్ గా చూడండి. ఈ కవర్లో ఇలా వేసుకుని చెయ్యి కాలకుండా ఉంటుంది. సెకండ్ థింగ్, ఇట్లా వేసి చక్కగా నాదుకుంటే పిండి దాంట్లోంచి ఉండలు లేకుండా నీట్గా దిగుతుంది. ఓకే. ఇప్పుడు చక్రాల గిద్దల్లో అండి సన్న కారపూస అంటారు. ఇలా సన్నగా ఉండే దాంట్లో వేసుకొని దీంట్లో ఇలా పిండాలి చక్కగా. ఇప్పుడు దీన్ని ఆ ప్లేట్కి నెయ్యి రాసారా? అవునండి, నెయ్యి రాసాము. ఎన్ని కూతలు రావాలి? అక్కర్లేదు, కూతలు అంటే 5 మినిట్స్. ఇది అయిపోయిందండి. ఇప్పుడు ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసి సర్వ్ చేసుకోవచ్చు. ఓకే. ఇది 1 సెకండ్ ఆరాలి, లేకపోతే ఉండ కట్టేస్తుంది, తీయటానికి రాదు. ఒకే 1 సెకండ్ ఆరాలన్నమాట. అవునండి, ఇక్కడ ఏంటి 2 చట్నీస్ వేసారు? ఇదేంటి? ఇదేమో కొబ్బరి చట్నీ కదా? ఇదేం చట్నీ? ఖర్జూరం చట్నీ అండి. ఖర్జూరం చట్నీ? అవును. అంటే స్వీట్ చట్నీయా? హాట్ అండ్ స్వీట్, చట్పటి ఉంటుంది. హాట్ అండ్ స్వీట్ వస్తుంది. ఎలా చేశారు దీన్ని? అది ఖర్జూరం 1 కప్పు తీసుకుని 1/2 కప్పు చింతపండు, 1/2 కప్పు బెల్లం, 1 స్పూన్ జీరా పౌడర్, 2 స్పూన్లు కారం, 1 స్పూన్ ఉప్పు, అదే 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ నల్ల ఉప్పు. సో ఇప్పుడు సర్వ్ చేయొచ్చా? సర్వ్ చేసేయచ్చు. చక్కగా కార్వింగ్. ఓకేనా? రెడీ. ఓకే, సో బాగుంది. ఓకేనండి, మరి ఫైనల్ గా ఇడియప్పం, రాగి ఇడియప్పం రెడీ అయిపోయింది. 14 minutes 30 seconds.